వెల్కమ్ టు లతా జెడ్జెడ్ ఆన్లైన్ క్లాసెస్. ఇది 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో మనము లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠంలో 4వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ ద పార్ట్ 4 ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఆఫ్ క్లాస్ 10 ఫిజికల్ సైన్స్. సో ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, ఇంతకుముందు భాగంలో మనము క్షయకరణం ఎలా చేస్తామో చెప్పుకుంటూ అక్కడ 3 రకాల క్షయకరణ చర్యలు మనం చెప్పుకున్నాం. ఒకటి కార్బన్ సమక్షంలో, ఇంకొకటి కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో, ఇంకొకటి మనము భర్జనం అనేది పాక్షిక భర్జనం చేసి దాని ద్వారా మనము స్వయం క్షయకరణం ఎలా జరుగుతుంది అనేది చెప్పుకున్నాం. ఇక ఈ భాగంలో మనము అతి చర్యాశీలత గల లోహాలని ఉపయోగించి క్షయకరణం ఏ విధంగా చేస్తామనేది చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే మనం అతి చర్యాశీలత గల లోహాలు వాడి చర్య జరుపుతున్నామో దాన్ని థర్మైట్ చర్య అంటారు. ఈ థర్మైట్ అనే ప్రక్రియలో ఏమవుతుందంటే ఆక్సైడ్లు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది. అధిక చర్యాశీలత గల సోడియం, కాల్షియం, అల్యూమినియం వంటి లోహాలను, తక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి ధాతువుల నుండి స్థానభ్రంశం చేయడానికి మనం క్షయకరణులుగా ఉపయోగిస్తాం. అయితే ఈ స్థానభ్రంశ చర్యలు అనేవి ఉష్ణమోచక చర్యలు. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉష్ణం అంటే వేడి అనేది విడుదలవుతుంది. ఎంత ఎక్కువ వేడి విడుదలవుతుందంటే మనకి లభించే లోహం అనేది ద్రవ స్థితిలో కరిగిపోయి ఉంటుంది. చూడండి, లోహం అనేది మనకు తెలుసు చాలా గట్టి ఘన పదార్థం, కానీ ఇక్కడ జరిగే దాంట్లో మనకి అవి ద్రవాలుగా మారిపోతున్నాయి. అంటే ఎంత ఎక్కువ వేడి ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇక్కడ దీనికి ఉదాహరణగా మనము టైటానియం క్లోరైడ్ ప్లస్ 2 mg యాడ్ చేస్తున్నాం. మనకి టైటానియం ప్లస్ MgCl2 వచ్చింది. అదేవిధంగా ఇదే టైటానియం క్లోరైడ్కి మనం సోడియం లోహాన్ని కనుక వాడినప్పుడు మనకి టైటానియం ప్లస్ NaCl అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ఇదే చర్యని ఐరన్ ఆక్సైడ్ Fe2O3తో అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఏదైతే ద్రవ ఇనుము ఏర్పడుతుందో ఇది చాలా ఉపయోగకరం. ఎందుకు అంటే ఇక్కడ మనం వేడి చేయకుండానే మనము లిక్విడ్ రూపంలో ఉండే ఇనుమును ఇక్కడ మనకి చర్యలో లభిస్తుంది. కాబట్టి ఈ ద్రవ ఇనుమును విరిగిన రైలు పట్టాలు, చూడండి ఇక్కడ మనకి రైలు పట్టా విరిగిపోయింది. ఈ విరిగిన రైలు పట్టాను మనము అతికించలేము, అంటే వేరే దగ్గరికి తీసుకెళ్ళి అతికించలేము, అక్కడే అతికించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం థర్మైట్ చర్యను ఉపయోగించి ఇక్కడ వెలువడే ద్రవ ఇనుమును ఈ విరిగిన రైలు పట్టాలు ఈ విధంగా అతికించడానికి మనం వాడతాం అన్నమాట. అదేవిధంగా యంత్ర పరికరాలు పలిగినప్పుడు కూడా ఈ థర్మైట్ చర్యను ఉపయోగించి మనము ఈ విరిగిపోయిన రైలు పట్టాలు కానీ యంత్ర పరికరాలు కానీ అతికించడానికి ఉపయోగిస్తారు. ఈ చర్యను మనం థర్మైట్ చర్య అంటున్నాం. ఇక్కడ థర్మైట్ చర్య ఉదాహరణ చూడండి, Fe2O3 ప్లస్ 2 అల్యూమినియం Al గివ్స్ 2Fe ప్లస్ Al2O3 ప్లస్ ఉష్ణ శక్తి. అదేవిధంగా మనం క్రోమియం ఆక్సైడ్తో కూడా చేస్తాం. అప్పుడు మనకు క్రోమియము, అల్యూమినియం ఆక్సైడ్, ఉష్ణశక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ద్రవ ఇనుమును పొందినప్పుడు మాత్రం ఇది చాలా ఉపయోగపరం. దేనికి? రైలు పట్టాలు, విరిగిన రైలు పట్టాలు ఈ విధంగా అతికించడానికి. చూడండి, మనకి ఇక్కడ ద్రవ ఇనుము, ఈ చర్య ద్వారా విడుదలైన ద్రవ ఇనుము ఇక్కడ పడుతోంది 2 రైలు పట్టాల మధ్య. ఈ విధంగా వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా అది అతుక్కుంటుంది. మరి మనకి చివరిగా మిగిలింది చర్యాశీలత శ్రేణిలో దిగువ ఉన్న లోహాలు. దిగువ ఉన్నవి అంటే ఇవి చాలా తక్కువ చర్యాశీలత కలిగినవి, అంటే ఇవి అసలు చాలా వాటితో చర్య జరపవు. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం బంగారము, వెండి అని. ఇక్కడ అర్జెంటినం, హైడ్రోజియం అన్నమాట. సో వీటికి మనం ఏం చేస్తామంటే ఈ చర్యాశీలత శ్రేణిలో ఈ దిగువ ఉండే లోహాలు సాధారణంగా స్వేచ్ఛా స్థితిలో ఉంటాయి. కాబట్టి ఇతర పరమాణువులతో ఇవి చాలా తక్కువగా చర్య జరుపుతాయి. ఇటువంటి లోహాలను వేడిమి చర్యతో క్షయీకరింపజేయడం, అంటే వాటిని వేడి చేసి దాని ద్వారా క్షయీకరణం చేయడం అనే దాని ద్వారా వీటి ద్రావణాల నుండి వీటిని స్థానభ్రంశం చెందిస్తారు. ఉదాహరణకి మనకి ఇక్కడ
పాదరసం యొక్క సల్ఫేట్ ధాతువు మనకి సిన్నాబార్ అంటాం, దీన్ని HGS. దీన్ని గాలిలో మండించినప్పుడు అది మొదట HGO హైడ్రోజియం ఆక్సైడ్గా మారుతుంది. ఇంకా బాగా వేడి చేస్తే పాదరసం ఏర్పడుతుంది. అంటే వీటిని మనము ఏమీ పెద్దగా చేయక్కర్లేదు, వేడి చేస్తే సరిపోతుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ 2HGS + 3O2 ఉష్ణము వేడి చేస్తున్నాం, మనకి 2HGO + 2SO2 ఏర్పడింది. ఇప్పుడు ఇంకా వేడి చేస్తే కనుక అప్పుడు మనకి 2HGOని ఇంకా వేడి చేస్తే ఏం ఏర్పడింది, 2Hg + O2 విడిపోయింది. అంటే మనకి ఇక్కడ హైడ్రోజియం అంటే పాదరసం అనేది లభించింది. మరి ఇంకా కొన్నింటిని వాటి యొక్క జలద్రావణాల నుంచి స్థానభ్రంశం చెందిస్తారు. ఉదాహరణకి ఇక్కడ మనకి AgS + 4Cn- gives 2AgCN2 + S2-. మళ్ళీ మనం ఈ AgCN2 తీసుకొని ప్లస్ జింక్ ఆక్సైడ్ జింక్ని యాడ్ చేసినప్పుడు కలిపినప్పుడు మనకి ZnCN4-2 + Ag అర్జెంటినం ఇక్కడ మనకి లభించింది. ఈ చర్యలో Ag2Sను KCN ద్రావణంలో కరిగించి డైసైనార్జియేట్ అయాన్లను పొందుతారు. ఈ అయాన్లను జింక్ పొడితో చర్య జరిపించి Agని మనం పొందుతున్నాం. ఇక్కడ Ag అంటే అర్జెంటినం అంటే వెండి. రైట్. సో మనకి రెండవ దశ అయిపోయింది. మరి ఇక మన మూడవ దశ లోహాన్ని శుద్ధి చేయడం. మరి ఈ లోహాన్ని శుద్ధి చేయడానికి కూడా 4 పద్ధతులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మరి ఇంకా ఎందుకు దీన్ని శుద్ధి చేయాలి అంటే ఏదైతే ధాతువుని మనం క్షయకరణం చేసామో అప్పుడు వచ్చిన లోహము సాధారణంగా ధాతువులో మార్పు చెందని మలినాలు, ఇతర లోహ అలోహాల అణయాన్లు వంటి మలినాలు ఇంకా కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనం కాపర్ని దాని సల్ఫైడ్ ధాతువు అన్న కాపర్ ఐరన్ పైరటీస్ CuFeS2ను నుంచి మనం సంగ్రహించినప్పుడు కొంత కాపర్ సల్ఫైడ్, ఇనుము, సల్ఫర్ ఉంటాయి, ఇంకా కొంచెం ఉంటాయి. మరి ఈ మలినాలను కూడా తొలగించాలి కాబట్టి మనం లోహ శుద్ధి అనే దాన్ని చేస్తాం. మరి ఈ లోహ శుద్ధి చేయడానికి మనకి 4 పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మరి అసలు లోహ శుద్ధి అంటే ఏంటంటే అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను లోహ శోధనం లేదా లోహ శుద్ధి అంటారు. ఈ లోహ శుద్ధిలో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనము ఈ 10వ తరగతిలో 4 పద్ధతుల గురించి మాత్రం చెప్పుకుంటున్నాం. దీంట్లో 1వది స్వేదనం, 2వది పోలింగ్, 3వది గలనం చేయడం, 4వది విద్యుత్ విశ్లేషణ. మరి మొదటగా స్వేదనం అంటే ఏంటి అంటే దీన్ని దేనికి వాడతామంటే జింకు, పాదరసం వంటి అల్ప బాష్పశీల లోహాలు, అంటే ఇవి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా అంటే ఆవిరిగా మారుతాయి. ఇటువంటి వాటిని అధిక బాష్పశీల లోహాలు మలినాలుగా ఉంటే అప్పుడు మనము ఈ పద్ధతి మనం ఉపయోగిస్తాం. అంటే ద్రవస్థితిలో ఉన్న లోహాలని మనం స్వేదనం చేస్తాం, అంటే బాగా వేడి చేస్తాం, అప్పుడు ఇవి ఆవిరిగా మారుతాయి, మిగిలిన మలినాలు కిందనే ఉండిపోతాయి. ఇది స్వేదనం అనే పద్ధతి. తర్వాత పద్ధతి పేరు పోలింగ్. పోలింగ్ అంటే ఏంటంటే ద్రవస్థితిలో ఉన్న లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు. ఇలా చేయడం ద్వారా మలినాలు వాయు రూపంలో వేరుపడడం లేదా చిక్కని నురగలాగా ఏర్పడడం జరుగుతుంది. ఈ పద్ధతిని ముఖ్యంగా గ్లిస్టర్ కాపర్ను ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు. ఈ కర్రల నుంచి వెలువడిన క్షేకరణ వాయువులు కాపర్ ఆక్సీకరణం చెందకుండా కాపాడుతాయి. ఇక్కడ ఏదైతే చిక్కటి నురుగ రూపంలో మలినాలు వచ్చాయో వీటిని మనము స్లాగ్ అని అంటాం. మరి తర్వాత పద్ధతి పేరు గలనం చేయడం. అంటే మనకి టిన్ వంటి అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలు. అల్ప ద్రవీభవన స్థానం అంటే ఇవి కొంచెం వేడి చేయగానే ద్రవ రూపంలోకి మారిపోతాయి. ఇటువంటి వాటిని అల్ప ద్రవీభవన స్థానము ఉన్న లోహము అంటారు.
ఈ లోహాలను వేడి చేసి మనం వాలుగా ఉన్న తలంపై జారేటట్టు చేస్తాం. అప్పుడు లోహం కిందికి కరిగి కారుతుంది. దీనివల్ల అధిక ద్రవీభవన స్థానాలు ఉన్న మలినాలు వేరుపడతాయి. ఇది కూడా ఎలా అంటే ఇలా వాలు తలంపై ఉంచి లోహాన్ని మనం వేడి చేస్తున్నాం. ఇప్పుడు ఇది తొందరగా వేడెక్కి తొందరగా ద్రవ రూపంలోకి మారి ఇది కారి కిందికి వెళ్ళిపోతుంది. మలినాలన్నీ ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఈ పద్ధతిని మనం గలనం చేయడం అని అంటున్నాం. నెక్స్ట్ చివరి పద్ధతి విద్యుత్ శోధనం. అంటే ఈ పద్ధతిలో మనం అపరిశుద్ధ లోహాన్ని యానోడ్ గాను శుద్ధ లోహాన్ని క్యాథోడ్ గాను తీసుకుంటాం. ఈ విద్యుత్ విశ్లేషణ తొట్టెలో మనము అదే లోహానికి చెందిన ద్రవస్థితి గల లోహ లవణాన్ని విద్యుత్ విశ్లేషణగా తీసుకుంటాం. అప్పుడు మనకు కావలసిన లోహము క్యాథోడ్ వద్ద శుద్ధ స్థితిలో నిక్షిప్తం అవుతుంది. ఈ మలినాలన్నీ యానోడ్ దగ్గరికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ మనకి యానోడ్ వద్ద ఏం జరుగుతుంది, ఈ మెటల్ అనేది M++గా మారుతుంది. మనకి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు కోల్పోతుందో అవి కోల్పోతుంది. క్యాథోడ్ వద్ద ఏదైతే ఈ M+N ఉందో అది ఎలక్ట్రాన్లను పొంది మెటల్గా మారుతుంది. ఇక్కడ M అంటే శుద్ధ లోహం అని అర్థం, N అనేవి నంబర్స్ అన్నమాట. ఈ పద్ధతిలో మనం అపరిశుద్ధ కాపర్ను అంటే రాగిని మనం ఈ పద్ధతిలో శుద్ధి చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది మనకి విద్యుత్ విశ్లేషణ యొక్క పటము. ఇది విద్యుత్ విశ్లేషము. యానోడ్ క్యాథోడ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ బ్లిస్టర్ కాపర్ని యానోడ్గా తీసుకున్నాం. స్వచ్ఛమైన పల్చటి కాపర్ రేకులను క్యాథోడ్గా తీసుకున్నాం. మరి విద్యుత్ విశ్లేషణగా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని బ్యాటరీకి కలుపుతాం. ఎప్పుడైతే కీ ఆన్ చేస్తామో విద్యుత్ దీని గుండా ప్రవహించి మనకి క్యాథోడ్ వద్ద శుద్ధమైన లోహం మనకి లభిస్తుంది. క్యాథోడ్ వద్ద మనకి శుద్ధ లోహం లభిస్తుంది. ఇది అమెరికా అన్నమాట. ఓకే, ఇది మనకి 3వ స్టేజ్లో లోహాన్ని శుద్ధి చేస్తాం. అయితే యానోడ్ వద్ద ఈ కాపర్ చర్యలు ఏం జరుగుతున్నాయో చూడండి. యానోడ్ వద్ద కాపర్ 2+గా మారుతుంది, 2 ఎలక్ట్రాన్స్ని విడుదల చేస్తుంది. క్యాథోడ్ వద్ద ఈ కాపర్ 2+ 2 ఎలక్ట్రాన్స్ని పొంది కాపర్గా మారుతుంది. సో కాపర్ వద్ద మనకి శుద్ధమైన లోహం మనం పొందుతున్నాం. అయితే ఈ ద్రావణంలో కరగగలిగే మలినాలు ఈ ద్రావణంలోనే ఉండిపోతాయి. ఈ బ్లిస్టర్ కాపర్ నుండి వచ్చిన కరగని మలినాలు యానోడ్ యానోడ్ దగ్గర మనకి మలినాలుగా అడుగు భాగానికి చేరిపోతాయి. ఈ యానోడ్లో మనకి యాంటిమోనీ అంటే Sb, సెలీనియం Se, టెలూరియం Te, సిల్వర్ Ag, బంగారం Au, ప్లాటినం Pt వంటి లోహాలు ఉంటాయి. వీటిని తిరిగి పొందడం కొంత ఖర్చుతో కూడిన పని. అందుకే జింక్ను కూడా మనం ఈ పద్ధతిలో శుద్ధి చేస్తాం. అంటే మనము ఈ విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో ఈ లోహాలన్నిటినీ శుద్ధి చేస్తాము. ఓకే, ఇది మన పాఠం. నౌ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో we are going to learn the last reduction method, that is reduction of ores by more reactive metals. So we are using here Thermite process. This Thermite process involves the reaction of metal oxides with aluminium. So when highly reactive metals such as sodium, calcium, aluminium are using as reducing agents here. So in these displacement reactions, these are highly exothermic reactions. That means lot of heat is evolved in these reactions. So the amount of heat evolved is so large so that the metals produced in the molten state. So here we got the metals in the molten state, that is liquid state. So example for this is titanium chloride plus 2Mg gives titanium plus MgCl2, and if we use sodium we will got sodium chloride, and here we got the titanium metal. And next reaction,
good example of Thermite reaction, that is ferrous oxide. So the reaction of iron oxide or ferrous oxide with aluminium produces molten iron, which is used to join the railings of railway tracks or cracked machine parts. So this reaction is known as Thermite reaction. So this is very important question. What is Thermite reaction? So how we using the Thermite reaction? So we using the Thermite reactions to join the railings, railway tracks or cracked machine parts. So here what reaction is going on? See, Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe plus heat. Same in the same chromium oxide plus aluminium gives aluminium oxide plus chromium plus heat. And next the third stage, that is the next that is low reactivity metals. So low reactivity metals means Rm, that is gold, silver, platinum and hydrogen. So the metals at the bottom of the activity series are often found in a free state. So their reactivity with other atoms is very low. So the oxide of these metals can be reduced to metals by heating. So alone heating or sometimes heating the aqueous solutions gives us the metals. So example is HGS, this is cinnabar, the ore of mercury, heated in air, then we got hydrogen oxide plus sulfur dioxide. When we heat this hydrogen oxide, we got hydrogen and oxygen. So here we got the hydrogen metal. Next, displacement from aqueous solutions. Example is Ag2S plus 4Cl minus. Here this Ag2S is dissolved in say KCN solution to get dicyanoRNA ions. From these ions we got Ag as precipitate by treating zinc powder. And next last stage, that is purification of crude metal. So in this stage, why we have to purify this crude metal? Because the metal obtained by reduction of ore is usually contaminated with impurities like unchanged ore or other metal present in the ore and non-metals from the anions in the ore. For example, the copper, this is blister copper obtained from its sulfide ore, a compound of copper iron pyrites, that is CuFeS2, contains some copper sulfide, iron and sulfide. So we have to purify by suitable methods including electrolysis. So the process obtained the pure metal from the impure metal is called refining of the metal. So this refining of the metal involves several methods, but here we are going to learn 4 methods. So what are those 4 methods? First one is distillation, poling, liquefaction and electrolysis. So first one, distillation. So what is distillation? This method is very useful to purification of low boiling metals like zinc and mercury containing high boiling metal as impurities. So the excited metal in the molten state is distilled to obtain the pure metal as distillate. So distillation is nothing but we have to heat the metal. When we heat this metal, the low boiling point metals will they boil and they become steam, and impurities not going to boil in this temperature. So next one, that is poling. So poling is the molten metal is stirred with the logs or poles of green wood. So when we stir this molten metal with these logs,
the impurities are removed either as gases or they get oxidized and form scum or slag over the surface of the molten metal. So this method is very useful to blister copper. So blister copper is purified by this method only. So the reducing gases evolved from the ore prevent the oxidation of the copper. So next method, that is liquation. Liquation is very useful. Low melting point metal like tin can be made to flow on a slopy surface to separate it from high melting impurities. So in this we are using a slopy surface. Here our metal is here. When we heating this, the low melting metal, it will melt and it will flow on the slopy surface, and the high melting impurities remaining here. So in this way we are removing the impurities from the metal. So last one, that is electrolytic refine. In this method the impure metal is made to act as anode. This is anode. A strip of the same metal is pure form is used as cathode. So they are put in a suitable electrolytic bath containing soluble salt in the same metal. So the required metal gets deposited on the cathode in the pure form. So the metal constituting the impurity goes as the anode mouth. So the reaction at anode, the metal become Mn plus n electrons, and at cathode this Mn plus n adding with n electrons and it become M, pure metal. So we use this electrolytic method to refine the copper. So the impure copper is taken as anode. This is impure copper, this is anode, and the pure copper strip taken as cathode. So the electrolyte is acidified solution of copper sulfate. This is copper sulfate solution. As a result, electrolysis copper in pure form is transferred from the anode to cathode. So at anode, copper becoming copper 2 plus and it removing 2 electrons from it. At cathode, this copper 2 plus with addition of 2 electrons it becoming copper. This is pure copper. So the soluble impurities go into the solution, whereas insoluble impurities from the blister copper get deposited at the bottom of the anode. So as anode mud, which contains antimony, selenium, tellurium, silver, gold and platinum. So recovery of these metals may meet the cost of refining. So zinc may also refined in this way. So in this way we refining the copper metal and also zinc. So this diagram is very important one, electrolytic method. So draw this diagram and learn how to draw. And this anode cathode reactions also very important, and this one also. Next important one, here we learn 4 methods. So we have to learn what is distillation, what is poling, what is liquation, and what is electrolytic refining. So these are very important, learn this. And next important in this, that is thermite reaction. So how are you using the reaction of iron oxide? This one. So how are you using this? In the joint railings of railway tracks and cracked machine parts.
దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ తెలుగు మీడియం. ఇక్కడ మనకి దీంట్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏవి అంటే ఈ విద్యుత్ విశ్లేషణ పాఠం తప్పనిసరిగా నేర్చుకోండి. దాని తర్వాత దీంట్లో మనం 4 పద్ధతులు చదువుకున్నాం. స్వేదనం అంటే ఏమిటి, పోలింగ్ అంటే ఏంటి, దేనికి ఉపయోగిస్తాం, తర్వాత గలనం చేయడం అంటే ఏమిటి, ఏ లోహాలకు ఉపయోగిస్తాం, అదేవిధంగా చివరిది విద్యుత్ శోధనం అంటే ఏమిటి, యానోడ్ వద్ద క్యాథోడ్ వద్ద జరిగే చర్యలు ఏవి. ఓకే, దీనికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి మనం చెప్పుకున్నాం, అది థర్మైట్ చర్య అంటే ఏమిటి, అది ఏ విధంగా మనకు ఉపయోగపడు. ఐరన్ ఆక్సైడ్ని మనం థర్మైట్ చర్యలో రైలు పట్టాలు, యంత్ర పరికరాలు అతికించడానికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంతకుముందు కూడా వచ్చాయి. ఓకే, ఇది ఈ పార్ట్లో మనం చెప్పుకున్న లెసన్ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.